ఢిల్లీ కోర్ట్ స్ట్రీట్ డాగ్స్పై సంచలన నిర్ణయాలు. అడివిశేషు స్ట్రీట్ డాగ్స్ కోసం హైకోర్టుకి అండ్ సుప్రీంకోర్టుకి ఏమని లెటర్ రాశాడు, అండ్ డాగ్స్ కోసం చాలా ఎన్జిఓలు ఎందుకు ర్యాలీ చేస్తున్నాయి మరియు ఎందుకు అంగీకారాన్ని తెలపట్లేదు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ ఫుల్ వీడియో కూడా చూసి మనని ఎంకరేజ్ చేయండి. మ్యాటర్లోకి వచ్చేస్తే, మన సుప్రీంకోర్టు ఇంకా స్ట్రీట్ డాగ్స్ రోడ్డు మీద ఉండటానికి వీలు కుదరదు అని సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే గడిచిన 6 నెలల్లో ఢిల్లీలో 30,000 మంది కుక్క ఘాటుకు బలయ్యారు అండ్ 49 ర్యాబీస్ కేసులు వచ్చాయి. ర్యాబీస్ అంటే ఇదొక ఇన్ఫెక్షన్, కుక్క ఘాటుకు లేదా కుక్క కరిచినందువల్ల ప్రజలకి సోకుద్ది. దీని కారణంగా చాలా అథ్లెటిక్స్ అంటే గేమ్స్ ఆడేవాళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లవాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు ప్రమాదానికి గురవుతున్నారు. దీని ద్వారా సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనికి చాలామంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. బట్ సుప్రీంకోర్టు ఏమని సెలవిచ్చిందంటే, వీటిని చంపడానికి కాదు పంపించేది, షెల్టర్ హౌసెస్. షెల్టర్ హౌసెస్ అంటే ఏదైతే ఒక గృహం లాంటిది ఆర్ ఒక ప్లేస్ని నిర్వహించి స్ట్రీట్ డాగ్స్ ఏదైతే వీధుల్లో ప్రశాంతంగా తిరుగుతాయో, అన్ని కుక్కలు కరవగా అండి. దీన్నైతే నేను ఒక మాట అడుగుతాను, అన్ని కుక్కలు కరవ కదా, కరిచేయి వేరే ఉంటాయి, బట్ దాన్ని గుర్తించడం చాలా కష్టం. అందుకని సుప్రీంకోర్టు మేబీ ఈ డెసిషన్కి రావచ్చు. అన్ని కుక్కల్ని అలాగా సపరేట్ చేయలేం, ఈ కుక్కలు కరిచే కుక్కలు, ఈ కరవని కుక్కలు అని. మేబీ దీనివల్ల ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. షెల్టర్ హౌసెస్ అంటే అక్కడ బందీలాగా చేయటం కుక్కలకి, లైక్ బోన్స్ క్రియేట్ చేసేసి అందులో డాగ్స్ అనేవి వేసేయాలి. యాక్చువల్లీ సుప్రీంకోర్టు అక్కడ ఉన్న మున్సిపాలిటీకి 8 వీక్స్ టైం ఇచ్చారు. 8 వీక్స్లో ఫస్ట్ వీక్లోనే అన్ని డాగ్స్ అనేవి క్లియర్ అయిపోవాలి అని తీర్పిచ్చింది. బట్ ఇదైతే చాలా కష్టమే. 1 వీక్లో సుమారు 30,000 డాగ్స్ అయితే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నాయి. 30,000 అనేది రఫ్ ఫిగర్ మాత్రమే. బట్ 100% మాత్రం ఎంత ఉన్నాయో కౌంట్ చేసి చెప్పలేరు కదా. టు బి ఫ్రాంక్, ఎవరు కౌంట్ చేస్తారు చెప్పండి స్ట్రీట్ డాగ్స్ ఎన్ని ఉన్నాయని? ఒక అంచనా మేరకు 30,000. బట్ ఇన్ని ర్యాబీస్ కేసులు పెరగటం అంటే చాలా డేంజర్ కదా. అది కూడా వరల్డ్ పరంగా చూస్తే ఇండియాలోనే ర్యాబీస్ కేసులు హయ్యెస్ట్గా ఉన్నాయి. అంటే కుక్కఘాటుకు బలయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దీనికోసం ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు సుప్రీంకోర్టు. దీన్ని మీరు అంగీకరిస్తారంటారా? దీన్ని మీరు ఏకీభవిస్తే అవును అని, కాదు అంటే ఎందుకు కాదని ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్తారా? మేబీ మీ యొక్క ఒపీనియన్ వల్ల కూడా సుప్రీంకోర్టు డెసిషన్ మార్చుకునే ఛాన్స్ ఉంది. అలాగా లెటర్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్పబోతున్నాను. ఇంకొక పద్ధతి ఏంటంటే స్టెరిలైజేషన్ ఏంటంటే డాగ్స్కి పిల్లలు పుట్టుకోకుండా, మెయిన్గా స్ట్రీట్ డాగ్స్కి పిల్లలు పుట్టుకోకుండా ఇది చేసే సొల్యూషన్ ఉంది. బట్ 30,000 డాగ్స్కి 8 వీక్స్లో చేయాలన్నా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎన్ని వేల మంది డాక్టర్లు చేసినా కూడా స్టెరిలైజేషన్ అంతమందికి ఆర్ అన్ని డాగ్స్ చేయాలంటే ఇది ఒక కష్టతరమైన ప్రాసెస్ అనే చెప్పాలి. అలాగే ఎవరైనా దాతులుండి ఆర్ అక్కడ మేబీ మంచి డాగ్స్ కూడా ఉన్నాయని మన వీడియోలో అనుకున్నాం కదా, ఆ వీధి పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు పెట్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ఉంచుకుంటే ఉంచుతారు. బట్ ఇది కూడా కొంచెం కష్టమైన డెసిషనే. ఎంతమంది ఎన్నని అడాప్ట్ చేసుకుంటారు? కానీ ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, షెల్టర్ హౌసెస్లో ఏదైతే బందీగా చేసిన డాగ్స్కి ఫుడ్ దొరుకుతుందా అండ్ వాటర్ అట్లా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తా, బయట వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, ఎన్జిఓ టేకప్ చేస్తుందా అనేదే క్వశ్చన్ మార్క్. అండ్ బయట వచ్చేసి పేట అనే డాగ్ ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. ఈ డెసిషన్కి వ్యతిరేకిస్తూ వాళ్ళు ర్యాలీలు అండ్ వాళ్ళు తగ్గట్టు వాళ్ళు లెటర్స్ రాయటం చేస్తూనే ఉన్నారు. ఇది మీకు కరెక్టే అంటారా? డాగ్స్ని బంధించడం అపోజ్ చేయటం తప్పు అంటున్నారు. బట్ ఇంకొంతమంది వాదించేది ఏంటంటే, చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా, దీనికి వేరే సొల్యూషన్ ఏముంది అని. మెయిన్గా అయితే స్టెరిలైజేషన్ మాత్రం సొల్యూషన్ ఉందండి. అండ్ స్ట్రీట్ డాగ్స్ని ఎవరైనా పెట్గా కన్వర్ట్ చేసుకుంటే మేబీ చాలా బెటర్ ఛాన్సెస్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. అండ్ అడివిశేషు గారు, మళ్ళీ మన జెయ్యంలో హీరోయిన్ గారు కూడా ఉంటారు కదా, వీళ్ళు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నారు. అడివిశేషు గారు మన సుప్రీంకోర్టుకి లెటర్ కూడా రాశారు దీనికి కారణంగా. ఏదైనా డెసిషన్ ఉంటే కొంచెం చూడండి, ఆర్ ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే వేరేవి చూడొచ్చు కదా అని. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటిని చంపకోకుండా షెల్టర్ హౌస్లో ఫుడ్ ఇచ్చి మంచిగా చూసుకుంటే బాగుండు అని, ఆర్ ఎవరైనా దాతలు ఉండి అడాప్ట్ చేసుకుంటే మంచిది కదా అని. దీన్ని బట్టి మీ ఒపీనియన్ ఏమంటారో
ఈ ర్యాబీస్ కేసులో అండ్ ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉండుంటారో మీరు గవర్నమెంట్ చేసిందని అంగీకరిస్తారా లేదా అనేది మన కామెంట్స్ రూపంలో చెప్పి కింద డిస్క్రిప్షన్లో అండ్ ఛానల్ బయోలో ఉన్న టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ గైస్.